హాయ్ గాయ్స్, సురేష్ బాబు గారిది ఒక కాంట్రవర్సీ నడుస్తుంది భయ్య. యూజువలీ కాంట్రవర్సీకి దూరంగా ఉండే సురేష్ బాబు గారు ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. సో ఆ కాంట్రవర్సీ ఏంటంటే ఆయన అల్లు అర్జున్ని ఏదో అన్నారని, అల్లు అర్జున్ని తిట్టారని చెప్పి పుష్ప 2 స్టాంపీడ్ విషయంలో అల్లు అర్జున్ని వేసుకున్నారని చెప్పి సోషల్ మీడియా ఎస్పెషల్లీ ట్విట్టర్లో ఆయన క్లిప్లు సర్క్యులేట్ చేస్తున్నారు భయ్య. అసలు ఆ క్లిప్లో ఏముంది, ఆయన ఏం మాట్లాడారు, దాన్ని మిస్కోట్ ఎలా చేశారు, దాన్ని ఒక రాంగ్ విధంగా ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారో మీకు తెలుస్తుంది. బట్ ఫస్ట్ ఈ క్లిప్ చూడండి. వెన్ యు ఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లేస్, లెర్న్ హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ బెటర్. అది అందరం తెలుసుకుంటే ఆటోమేటిక్గా బెటర్ అవుతుంది. అది ఓవర్ నైట్గా అవ్వదు, బట్ దట్స్ అ సివిక్ సెన్స్ దట్ హ్యాస్ టు బి టాట్ టు అవర్ పిల్లలకి నేర్పించాలా. ఈ ప్రాబ్లమ్ ఇస్ క్రియేటెడ్ బై పీపుల్. మీ ఇంట్లో నువ్వు ఎగురు డాన్స్ ఏమైనా చేయి, మనం బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండాలిగా. అవును సార్. సో బేసికలీ సురేష్ బాబు గారు అల్లు అర్జున్ ఏం అనలేదు భయ్య. ఆయన ఇన్ జనరల్ పబ్లిక్ గురించి చెప్పారు. సివిక్ సెన్స్ ఉండాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, కొంచెం సభ్యత మెయింటైన్ చేయాలని చెప్పి చెప్పారు. జపాన్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు భయ్య. ఆయన రీసెంట్లీ జపాన్కి వెళ్ళినప్పుడు జపాన్ లో జనాలు ఎలా ఉన్నారు, పబ్లిక్ ప్రాపర్టీలో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు నేను జపాన్కి వెళ్తాను, జపాన్ లో ట్రైన్ లో వెళ్తే గట్టిగా కూడా మాట్లాడరు, ఎందుకంటే దట్స్ అ పబ్లిక్ స్పేస్. మనం మామూలుగా 10 మంది కలిస్తే గోల గోల కూర్చొని నడుస్తూ ఉంటాం ట్రైన్ లో. అంటే మిగతా వాళ్ళని రెస్పెక్ట్ చేయమా మనం? ఈ ట్రైన్ నీ సొంతమా? వెన్ యు ఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లేస్, లెర్న్ హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ బెటర్. మనం పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేయాలి, చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, చాలా హుందాగా బిహేవ్ చేయాలి, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని చెప్పి సురేష్ బాబు గారు అన్నారు. దాన్ని ఏదో అల్లు అర్జున్ ని అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అండ్ క్లారిఫై కూడా చేశారు. యాక్చువల్లీ క్లారిఫికేషన్ అవసరం లేదు. ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో మొత్తం చూస్తే అర్థమైపోతుంది ఆయన ఎవరి గురించి మాట్లాడారు, ఆ కాంటెక్స్ట్ ఏంటి అని. నేనేమన్నా బన్నీనేమన్నా అన్నానని నా కొడుకు ఫ్రెండ్ వాడు. ఐ విల్ ఐ డూ సే ఎనీథింగ్. ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ హెడ్లైన్ న్యూస్. దట్స్ ఆల్ రాంగ్. అల్లు అర్జున్ గురించి అస్సలు మాట్లాడలేదు. అల్లు అర్జున్ నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు, ఒక మంచి సూపర్ స్టార్, చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీశాడు, ఆయన గురించి ఎందుకు నేను అలా మాట్లాడతానని చెప్పి ఆయన ఒక కొత్త ఇంటర్వ్యూలో ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇంకేమన్నారంటే ఆయన అయ్యప్ప స్వామి మాలేస్తారు భయ్య ఎవ్రీ ఇయర్. యూజువలీ జనవరిలో విజిట్ చేస్తారంట శబరిమల, కానీ అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువైపోతుంది అని చెప్పి డిసెంబర్ కి వెళ్ళడం మొదలెట్టారు. కానీ డిసెంబర్ లో కూడా జనాలు చాలా ఎక్కువ ఉంటున్నారు, అందుకే ఆయన ఇంకా ముందే వెళ్ళడం మొదలెట్టారు, జస్ట్ టు అవాయిడ్ ద క్రౌడ్ అండ్ స్టాంపీడ్. మనకి తెలిసినప్పుడు ఒక ప్లేస్ లో ఎలా ఉండబోతుంది, ఎక్కువ మంది గుమ్ముగూడతారు అన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పారు. ఇప్పుడు నేను గుడికి వెళ్తాను, నేను జనం ఉంటే గుడికి వెళ్ళను. నేను శబరిమలకి జనవరి 14th వెళ్ళేవాడిని. జనం ఎక్కువైపోయారని చెప్పి డిసెంబర్ సీజన్ లో వెళ్ళేవాడిని. జనం ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నారని మామూలు మాస పూజకి వెళ్తున్నాను. ఆ రోజే వెళ్ళాలంటే తొక్కేస్తారు. సో యూ జస్ట్ మేక్ యువర్ కాల్. అండ్ ఆ కొత్త ఇంటర్వ్యూలో సెలబ్రిటీస్ కి కూడా కొన్ని సూచనలు చేశారు భయ్య. ముస్కేస్కి వెళ్తే ఎవరో తెలియరు, వెళ్ళి సినిమా చూడొచ్చు. సి వెన్ వీఆర్ గోయింగ్ there we know what is going to happen. Airports lo veltunnaru, ఎంత మీద పడిపోతున్నారు వాళ్ళ మీద. You have to decide and see what is right. అందుకే జనాలు ఎలా ఉన్నారు, లేనిపోని అవుతాయి, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని వెంకటేష్ గారు వీటన్నిటికీ దూరం ఉంటారని చెప్పి సురేష్ బాబు గారు చెప్పారు భయ్య. వీళ్ళ చదువులు వదిలేసేసుకొని వీళ్ళు ఎందుకయ్యా వీళ్ళ హీరో చుట్టూ. వెంకటేష్ అయితే అదే చెబుతుంటారు, పొండ ఎందుకయ్యా నా చుట్టూ తిరుగుతారు, నేను ఏమిస్తానే మీకు. సో ఇది భయ్య సురేష్ బాబు గారి కాంట్రవర్సీ గురించి. ఆయన అన్ని మాటల్ని ఏదో వేరే కాంటెక్స్ట్ లో కొంతమంది షేర్ చేశారు. సో దాని గురించి నేను క్లారిఫికేషన్ ఇద్దాం, అసలు ఏం జరిగిందో చెప్దాం అని ఈ వీడియో చేయడం జరిగింది. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.